హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ ఏటీపీ అమ్మాయి ఐషు. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి ఇంకా వెన్స్డే వీడియో అనమాట. సో 17th అండి, మా బాబు వాళ్ళ స్కూల్ ఓపెనింగ్ రోజు అనమాట. ఈరోజు వచ్చేసి ఇంకా ఈరోజు వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా మార్నింగే లేచేసి 6:30కి అలా లేచేసి మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా తలస్నానం చేసేసి ఇంకా మంచిగా పూజ కూడా చేసేసుకుంటూ ఉన్నానండి. సో ఇంకా అవన్నీ కూడా మీకు ఏది వీడియోలో చూపించలేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా స్నానం చేసిన తర్వాత ఇలా గడపకి అయితే ఇంకా బొట్టు పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకొని ఇంకా పూలు కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ డే కదండి, బాబుకి స్కూల్ ఫస్ట్ డే అనమాట. ఇంకా మార్నింగ్ అంతా పూజ కూడా చేసేసి బాబు కూడా దేవుడికి దండం పెట్టేసుకొని వెళ్తాడు అనేసి అయితే ఇంకా మార్నింగే లేచేసి అయితే ఇంకా అంత పనులన్నీ కూడా చకాచకా చేసేసుకుంటున్నాను. ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయంటే ఇంకా మన లైఫ్ అనేది ఇంకా ఉరుకులు పరుగులతో ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఫస్ట్ డే కూడా అది ఇక్కడ ఇంకా మంచిగా కొంచెం ఒక 10 minutes ముందే ఉండాలి అనేసి అయితే నా ఒపీనియన్ అనమాట. అందుకోసమే ఇంకా చాలా ఫాస్ట్గా చేసేసుకుంటున్నానండి పనులన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి బయట ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను అనమాట. ఏంటంటే ముగ్గు పిండితో అయితే పెట్టట్లేదండి, కలర్ చాక్ పీస్ వస్తాయి కదా, సో వాటితో అయితే ముగ్గు అయితే వేస్తున్నాను. మీకు అసలు కనిపించకపోవచ్చు, ఎందుకంటే చాక్ పీస్ అయితే ఇంకా తడి చేసుకున్నాను అనమాట. వాటర్తో తడి చేసేసుకొని ఇంకా ముగ్గు అయితే ఇంకా పెట్టేస్తూ ఉన్నాను అనమాట. అదంతా కూడా తడి మొత్తం ఆరిపోయాక ఇంకా మంచిగా కనపడుతుంది. ఏంటంటే ముగ్గు పిండితో వేస్తే ముగ్గు అది వైట్ ఉంది కదా, సో వైట్ ఉంది కనపడదు సరిగ్గా. అండ్ అలాగే ఇంకా మా బాబు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇంకెప్పుడు దాన్ని తొక్కడము లోపలికి రావడము అలా చేస్తాడనమాట. ఇంకా అది కూడా ఇంకా అంత కొంచెం గాలి ఎక్కువ వచ్చినా కూడా ఇంకా అంత కూడా చెల్లా చెదరైపోతుంది అనమాట ముగ్గు పిండి. ఎందుకంటే ఫుల్ నైస్ ఉన్నాయి టైల్స్. ఇంకా అందుకే ఇంకా కలర్ చాక్ పీస్ అయితే ఇక్కడికి ఇలా గీసేయచ్చు కదా అనేసి అయితే ఇంక నేను చాక్ పీస్ తెచ్చేసుకున్నాను అనమాట. ఇంతకుముందు ఎప్పుడు కూడా ముగ్గు పిండితోనే పెట్టేస్తాను, కానీ ఇప్పుడైతే ఇంకా చాక్ పీస్తో ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకైతే ఇంకా అక్కడంతా కూడా వేసేసి ఇక్కడ పూజ గదిలో అయితే ఇంకా పూలన్నీ కూడా పెట్టేసి పటాలు అయితే కడగలేదులేండి. సో నేను పటాలు ఎప్పుడు కూడా కడగను, ఓన్లీ సాటర్డే మాత్రమే పూజ గదిలో ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే మనం దేవుడి ఫోటోలు ఎప్పుడు పడితే అప్పుడు కడగరాదంట. సో అందుకోసమే నేను అంటే ఓన్లీ సాటర్డే మాత్రమే దేవుడి ఫోటోలు కదిలిచ్చి మొత్తం క్లీన్ చేసుకోవాలంట. అందుకే నేను ఎప్పుడు పడితే అప్పుడు తీననమాట ఫొటోస్ ఇంట్లో దేవుడి పటాలు. ఇంకా ఓన్లీ మొత్తం అంతా కూడా ఇంకా క్లాత్ తీసేసుకుని తుడిచేసి ఇంకా అంతా కూడా ఇంకా పూలు అన్నీ పెట్టేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఒత్తి కొంచెం ఎక్కువగా తడిసిపోయడం వల్ల నేను ఇలా అంటించి చూస్తుంటే ఎంతసేపటికి అంటుకోవట్లేదు అనమాట. అసలు అది ఒక దీపం అయితే మంచిగా అంటించుకుంది, ఇంకా నెక్స్ట్ అయితే అసలు అంటుకోవట్లేదు. ఇంకా అగరబత్తితో వెలిగిస్తున్నాను అనమాట. అది చాలాసేపటికి అంటుకోకపోవడం వల్ల ఇంకా అగరబత్తి ఎక్కువగా కాలిపోతుంది. ఇంకా ఫైనల్లీ ఇంకా అలాగా తర్వాత కూడా వేరే అగరబత్తి తీసేసుకుని తర్వాత దీపం అయితే ఇంకా పెట్టేస్తానండి. ఇంకా ఇక్కడైతే మొత్తం అంతా కూడా దీపం పెట్టేసుకుని చక్కగా పూలు పెట్టేసి ఇంకా మంచిగా దేవుడికైతే దండం అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా మా బాబు మంచిగా స్కూల్కి వెళ్ళాలి, తర్వాత మంచిగా చదువుకోవాలి అనేసి అయితే నేను అదే దండం పెట్టేసుకున్నాను అనమాట. ఎప్పుడు దండం పెట్టినా కూడా నా ఫ్యామిలీ కోసం నేను ఖచ్చితంగా మొక్కుంటాను అనమాట. ఇంకా ఇలాగైతే ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇంక బాబుకి టిఫిన్ అయితే రెడీ చేయాలన్నమాట. ఇంకా బాబు పడుకుని ఉన్నాడు, సో అసలు లేస్తాడో లేవడో అనుకున్నాను అనమాట ఆ రోజు. ఎందుకంటే 1.5 month నుంచి బాగా 9, 10 వరకు కూడా పడుకున్న సందర్భాలు ఉన్నాయి బాబు. ఇప్పుడు 8కే లేపిస్తే అసలు లేస్తాడో లేవడో తెలియదు అనమాట, కానీ ట్రై చేయాలి. ఇక్కడైతే దండం పెట్టేసుకొని బయట గడపకి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా తులసి దగ్గర అనమాట, తులసి మాత దగ్గర ఖచ్చితంగా దీపం పెట్టేసాలి. రోజు కూడా దీపం పెట్టేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడ కూడా ఇంక దండం అయితే పెట్టేసుకున్నానండి. మంచిగా దండం పెట్టేసుకొని ఇంకా పూజ అంతా కూడా అయిపోయింది కదా, పూజ పని అంతా అయిపోయింది. తర్వాత ఇంకా వంటకైతే ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడైతే ఇంకా దోసపిండి అయితే ఉందన్నమాట ముందు రోజుది. ఇంకా దోశలోకి ఇంకా బాబు కోసం అయితే చట్నీ అయితే చేస్తూ ఉన్నానండి. ఇంకా ఒక బాబు చట్నీ చేసినా కూడా చట్నీ కొంచెం తక్కువగా తింటాడు, ఎక్కువగా తినడు. కానీ ఇంకా చెయ్యాలి, మాకైనా కావాలి కదండి, అందుకోసం ఇంకా అప్పుడే చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను. పల్లీలు అయితే ఏం చేసుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా ఏం చేసుకొని ఇంకా పక్కన పెట్టేసి ఇంక తర్వాత బాబుకి అక్కడ హాట్ వాటర్ పెట్టేసాను అనమాట. ఇంకా ఇవన్నీ కూడా చేసేసుకొని ఇంకా బాబుని లేపేసి ఇంకా స్నానం చేయించేసి ఇంకా రెడీ చేయాలి. ఇంకా ఫస్ట్ రోజు కూడా అంతా నేనే చేసుకోవాలి. ఇంకా మా హస్బెండ్ చెప్తే చేస్తాడు అనుకుంటే ఇంకా తనకు మాట వినట్లేండి మా బాబు. ఇంకా అది కూడా ఫస్ట్ రోజు ఇంకా మారం చేస్తాడు, అందుకే నేనైతేనే తనకి ఇంక ఇక్కడైతే నా పనులన్నీ కూడా తను లేసేపాటికి అన్నీ కూడా చక్కగా చేసేసుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే ఇంకా తను లేసినప్పటి నుంచి ఇంకా తనదే వర్క్ అయిపోతుంది అనమాట. ఇంకా తినిపించడం ప్రతి ఒక్కటి లేసిన బ్రష్తో నుంచి ఇంకా తను వెళ్ళిపోయేంత వరకు ఇంకా తనకు అన్నీ కూడా చేయాల్సిందే అనమాట.
అందుకోసమే ఇంకా మనకి ఇంకా మన లైఫ్ అనేది అయితే ఇంకా స్టార్ట్ అయ్యింది. ఉరుకులు పరుగులు ఇలా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ చూసారా మా బాబుని అయితే లేపిచ్చేసి స్నానం చేపించేసి ఇంకా దేవుడికి దండం పెట్టేసుకున్నానా అంటే ఎంత మంచిగా పెట్టేసుకుంటున్నాడు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా, మంచిగా చదువురాని దేవుడా, మంచిగా కాపాడు దేవుడా అనేసి అయితే ఇంకా తను మొక్కుంటూ ఉన్నాడు అనమాట. చాలా మంచిగా అనిపించింది. సో చూస్తారు కదా ఇలాగా ఇంకా నేను ఇంకా మంచిగా దండం పెట్టేసుకో, ఇలా చేత్తో ఇలా ముట్టుకుని దండం పెట్టేసుకో అంటే ఇంకా అలాగే నేను చెప్పినట్టే చేస్తున్నాడండి. కానీ హ్యాపీ అనిపించింది నాకు ఏంటంటే, ఎందుకంటే అసలు లేపించిన వెంటనే స్కూల్కి వెళ్దు అంటేనే వెంటనే లేచేస్తాడండి. అసలు నాకు అప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అవునా ఓకే మమ్మీ వెళ్తాను, టైం అవుతుందా అనేసి అయితే తను అడిగి ఎంత మంచిగా లేచేసి స్నానం చేసి చక్కగా దేవుడికి దండం పెట్టేసుకుంటుంటే నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అసలు నిజంగా మురిసిపోతున్నాను అనమాట నేను ఆ రోజైతే తనని చూసి. అలా ఇంకా ఇలాగైతే దండం అయితే పెట్టేసుకుంటున్నాడు ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ కూడా దీవించండి, మంచిగా చదువుకోవాలి అనేసి అయితే, మంచి ఫ్యూచర్ ఉండాలి, మంచిగా లైఫ్లో మంచిగా ఎదగాలి అనేసి అయితే మీరు కూడా అందరూ కూడా దీవించండి మా బాబుకి. ఇంక ఇక్కడైతే మొక్క వేసుకుంటున్నాడు. ఇంకా నేను చాలేరా అన్నా కూడా తను వినట్లేదు అనమాట. తనకు సాటిస్ఫై అయ్యేంత వరకు దీన్ని మొక్కుతూనే ఉంటాడు. ఇంకా బొట్టు కూడా పెట్టేసుకుంటున్నాడు అండి, చూసారు కదా. ఇంకా ఇలా బొట్టు కూడా పెట్టేసుకున్నాడు అనమాట. ఇంకా వచ్చేస్తున్నాడు. ఇంకొచ్చేసి ఇంకా డ్రెస్ కూడా వేసేసి ఇంకా తనకు దోశ వేసేసి ఇంకా అక్కడికి తినిపిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ నేను వీడియో ఇక్కడ ఆన్ చేశాను కానీ ఇంకా లైట్స్ ఏవి కూడా ఆన్ చేసుకోలేదన్నమాట. ఎందుకంటే నాకు బాబుకు తినిపించే దాంట్లో పడిపోయాను అనమాట. అందుకోసం ఇంకా సరేలే అనేసి అయితే క్లారిటీ కొంచెం తగ్గిందండి. ఇంకా అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ వచ్చేసి బాబు ప్యాంట్ వేసుకుని కూర్చోడానికి రావట్లేదు మమ్మీ అంటున్నాడు అనమాట. జీన్స్ ప్యాంట్స్ కదండి, సో అందుకే ఇంకా ఏం కాలే. స్కూల్లో అయితే వాళ్ళు చైర్స్ పైన కూర్చుంటారు కాబట్టి ఇబ్బంది అయితే లేదనమాట. ఇక్కడైతే చైర్లో కూర్చొని పెట్టి తినిపించవచ్చు, కానీ తనకు లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా చైర్లు కూర్చొని మొబైల్ కావాలి అలా ఇలా అనేసి అయితే అడుగుతాడు. అందుకోసమే ఇంకా నేను ఫస్ట్ రోజు తొందరగా వెళ్ళాలి అనేసి అయితే ఇంకా తనకు వద్దులే ఇక్కడ నా దగ్గర కూర్చో నేను తినిపించేస్తాను అనేసి అయితే చెప్పాను అనమాట. ఇంకా అందుకోసమే ఇంకా అలాగా ఇంకా తినిపిస్తూ ఉన్నానండి. ఇంకా పిల్లలతో వచ్చిన సమస్య ఏంటంటే నిజంగా అస్సలు ఇలా ఏంటైనా మనకు అర్జెంట్ ఉన్నప్పుడు ఇలాంటి టైంలో సతాయిస్తారనమాట తినడానికి. మిగతా టైంలో ఇంట్లో ఉన్నప్పుడైతే తనకు పెట్టించేసి తనే గబగబా తినేస్తాడనమాట. కానీ ఇప్పుడైతే ఎంతసేపటికి ఒక ముద్ద కూడా లోపలికి పోవట్లేదండి. అసలు ఎంత టైం వేస్ట్ చేస్తున్నాడంటే అంత టైం వేస్ట్ చేస్తున్నాడు. ఈ తినే విషయంలో ఒక్కటి నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాడు అనమాట మా బాబు అయితే. అంటే తనకు మంచిగా ఉన్నప్పుడైతే తినేస్తాడు, ఒక్కోసారి తినడు, ఒక్కోసారి సతాయిస్తూ ఉంటాడు. కానీ ఎంత చేసినా కూడా మనం ఖచ్చితంగా తన కడుపు నింపించేసే పంపించాలన్నమాట. నాకైతే అంతే, లేకపోతే సాటిస్ఫాక్షన్ కాదనమాట. తను వెళ్ళిపోయినా సరే ఇంకా తను తినలేదే అనే ఒక బాధ నాలో చాలా ఉంటుందన్నమాట. సో అందుకోసమే ఎంత కష్టమైనా సరే తనకు తినిపించేస్తాను. నాకు కొంచెం సరేలే తిన్నాడులే సరిపోయిందిలే అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు తినిపిస్తాను. మన అంటే 9 నెలలు మోసి కన్నాం కాబట్టి మనకంత ఆప్యాయత, ప్రేమ, బాధ అనేది అన్నీ ఉంటాయిలేండి పిల్లల పైన. ప్రతి ఒక్కరికి కూడా అలానే ఉంటుంది. తల్లి అన్నాక ఇలాంటి ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా నాకు కూడా అంతే. ఇంక ఇక్కడైతే ఇంకా మధ్యలో వాటర్ ఎక్కువగా తాగడం అలవాటు అయిపోయింది అనమాట మా బాబుకి. అది ఏంటో ఎలా మానిపించాలో తెలియదండి. ఇంకా నోట్లో ఒక ముద్ద పెట్టేసుకుని ఉంటాడు, ఆ ముద్ద మింగకుండానే వాటర్ తాగేస్తాడనమాట. అలా ఉంటుంది పరిస్థితి. ఇక్కడైతే ఇక్కడే ఒక 20 మినిట్స్ అయిందనమాట. 20 మినిట్స్ కంటే ఎక్కువ అయిందిలేండి తినిపించేయడానికి. నాకైతే ఇంకా సతాయిస్తున్నావు అనేసి అయితే నేను సీరియస్ అవుతున్నాను అనమాట. తొందరగా తిను, అంతా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోతారు అనేసి అయితే చెప్తూ ఉంటే తనైతే ఇంకా అలాగే స్లోగా అయితే అక్కడైతే ఇంకా తినిపించేసాను. ఇక్కడ చూసారు కదా, ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరు కూడా వెళ్ళామండి. ఆ రోజు ఫస్ట్ రోజు కదా, ఇద్దరు కూడా వెళ్ళేసి వదిలేసి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఇంకా బాబుకి అయితే చెప్పులు అయితే వేస్తూ ఉన్నానండి. ఇంకా తను షూ వేసుకుంటానని చెప్పేసి ఇంకా అవైతే వేసి ఒక 2 months 3 months అయిందండి. అప్పటి నుంచి అసలు వేసుకోలేదు తను. కొత్తవి అంటే బాబుకి లాస్ట్ టైం అంటే ఫంక్షన్ ఉంది కదా స్కూల్లో, అప్పుడు తెచ్చినవి. అప్పుడు ఒక్క రోజు వేసుకున్నాడు, ఇంకా అలాగే పెట్టేశాడు అనమాట. అవి కావాలి అనేసి అయితే అడిగాడు ఈరోజు. ఇంకా తనకు ఏది కావాలో అదన్నీ కూడా ఇచ్చేసి పంపించేశారనమాట. ఇంకా హ్యాపీగా వెళ్తున్నాడండి స్కూల్కి అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఆల్రెడీ పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా ఉన్నారనమాట. చాలా బాగా వెల్కమ్ చెప్పారండి పిల్లలకి. ఇలా ఎందుకు చెప్పాలి, ఇలా ఇంత హడావుడి ఎందుకు అనవసరం అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఫస్ట్ రోజు ఇలా మంచిగా ఎగ్జైట్మెంట్గా మంచిగా ఉంటే పిల్లలు కూడా బాగా స్కూల్కి వెళ్తారనమాట. అంటే మనం కూడా మంచిగా ఫ్రెండ్లీ లాగా ఉండి అండ్ తర్వాత వాళ్ళకు కూడా ఏదో ఒక మంచిగా అనిపిస్తే వాళ్ళకు అలా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఇక్కడైతే ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక పిక్ అయితే తీశారనమాట. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ అనేసి అయితే ఒక పిక్ తీసేశారు. ఇంక ఇక్కడ పిక్ తీసేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడ పిలుచుకెళ్తున్నాను అనమాట. పిలుచుకెళ్ళాను. ఇక్కడ
సో అది ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇంకా అంటే లోపలికి వదిలేద్దామని పిలిచికెళ్తుంటే ఇక్కడ వాళ్ళ ప్రిన్సిపల్ మేడం వచ్చేసి మా బాబుని తీసుకెళ్ళిపోయి అలా డ్యాన్స్ అయితే చేయించిందనమాట. ఇంక మా బాబు అయితే ఇంక అందరినీ చూసి ఇంక భయపడిపోయాడు అనమాట. అక్కడైతే ఇంకా ఊరికి చూస్తూ ఉండిపోయాడు. ఇంకా డ్యాన్స్ అయితే చేయలేదనమాట. ఎంతంటే పిల్లలకి ఇలాంటివన్నీ చేపిస్తుంటే ఇంకా మంచిగా ఎగ్జైట్మెంట్ ఉంటారు. ఫస్ట్ రోజు ఇలా ఉంటే బాగుంటుంది, ఇంక ఇంట్రెస్ట్ చూపిస్తారు మళ్ళీ స్కూల్కి వెళ్ళడానికి అనేసి అయితే ఇలా చేపిస్తుంటారండి. సో ఇంకా మనకు కూడా మా పేరెంట్స్ కూడా ఇంకా ఈ ఏజ్ వాళ్ళకు ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చేంత వరకు ఇలాంటివన్నీ ఉంటాయి, తర్వాత ఇలాంటివి ఉండవు. చిన్నపిల్లలు ఉన్నప్పుడే ఇంకా ఇలాంటివి అంతేనండి. సో ఇంకా ఇక్కడ చూస్తారు కదా, ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడైతే ఇంకా మా బాబుకి ఇలా కుంకుమతో పెట్టేసి ఇంకా ఫ్లవర్ ఇచ్చేసి ఇంకా చిన్న గిఫ్ట్ ఇచ్చేస్తారనమాట. అది వచ్చేసి పెన్సిల్, అక్కడ పైన వచ్చేసి ఇంకా వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ అని రాసేసి అయితే ఇచ్చేస్తారనమాట. ఇంక తనైతే ఇంకా అలా వెళ్ళిపోయాడు. అంటే అసలు నేను వీడియో తీసుకుంటే అసలు వెనక కూడా చూడట్లేదు అనమాట, వెళ్ళిపోయాడు లోపలికి. సో ఇంకా అలాగైతే ఇంకా వదిలేసి అయితే ఊరుకోండమ్మా, ఇంకా అలాగైతే వదిలేసి అయితే ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. నేనైతే కొంచెం ఫస్ట్ తొందరగానే పోయినాను కదా. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా టైం వచ్చేసి ఇంకా 9-10 అలా అయిందనమాట. సో 8:50కి అలా వెళ్ళాం స్కూల్ దగ్గరికి. 8:55 అయింది స్కూల్ దగ్గరికి వెళ్ళేపాటికి. ఇంకా అప్పటికి ఇంకా అక్కడ అంతా కూడా ఇంకా అలా జరుగుతుంది, చూపించాను కదా ముందు. సో ఇంకా వదిలేసి అయితే స్కూల్ నుండి వదిలేసి ఇంటికైతే వచ్చేసాను అనమాట. అసలు మార్నింగ్ నుంచి ఇంకా చెప్పాను కదా, సో మార్నింగ్ నుంచి ఇంకా లేవగానే ఇంకా బండ్లు మొత్తం క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజ చేసి టిఫిన్ చేసి తినిపించేసి తనకు రెడీ చేసేసి అంతా అయ్యేపాటికి ఇంకా అసలు నేను కనీసం అసలు కాఫీ కూడా తాగలేదనమాట. తనను వదిలేసి వచ్చిన తర్వాత కాఫీను టిఫిన్ ఏమైనా చేద్దాము అనేసి అయితే అనుకున్నాను. కానీ ఎందుకో తనని వదిలేసి వచ్చింటే బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక 1.5 మంత్ నుంచి ఇంట్లోనే ఉన్నాడు కదా. సో బాగా సతాయిచ్చేవాడు. అంటే అప్పుడు అనిపించింది అనమాట, ఎప్పుడెప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుందా అనేసి అయితే. కానీ ఇప్పుడు ఎందుకు వదిలేసి వచ్చింటే మాత్రం నిజంగా చాలా ఫీల్ అయిపోతున్నాను అనమాట. పాపం వెళ్ళిపోయాడు అనేసి. అంటే వస్తారులేండి. ఈరోజు అయితే ఇంకా ఫస్ట్ రోజు 12:30కి అయితే వచ్చేస్తారనమాట. ఇంకా డైలీ వచ్చేసి 9 to 4 వరకు ఉంటుంది. ఈరోజు ఫస్ట్ డే అయితే ఇంకా 12:30కి అయితే వచ్చేస్తారనమాట. సో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇంకా తప్పదనమాట, పిల్లల ఎడ్యుకేషన్ మెయిన్ కదండి. సో ఎన్ని రోజులు మనం కూడా ఇంట్లో పెట్టేసుకుంటాము. సో ఫస్ట్ డే అలా ఉంటుంది. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. అసలు ఏదో మిస్ అయింది అంటే ఎప్పుడు ఇంకా నేను ఫోన్ తీసుకున్నా, నాకు ఫోన్ కావాలి అని ఎప్పుడు నా వెనకలే తిరిగాడు అనమాట. అందుకే ఇంకా ఈరోజు స్కూల్ పర్లేదు నిజంగా బాధ వేస్తుంది అనమాట. ఎప్పుడు వస్తాడా అని అయితే వెయిట్ చేస్తున్నాను. అసలు ఏం తినాలనిపించలేదు, తాగాలనిపించలేదు. సో ఇదనమాట. ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయంటే ఇంకా ప్రతి తల్లికి తప్పని బాధ. ఇది ఫస్ట్ రోజు ఖచ్చితంగా ఫీల్ అవుతుంటాం అనమాట. ఇంకా అదే అలవాటు అయిపోతుందండి. సో ఇదండి ఫైనల్గా ఇలా ఇంకా కంటిన్యూ అవుతుంది. వచ్చాక కూడా కొంచెం వీడియో తీసుకుంటాను అనమాట, ఎలా అనిపించింది ఏంటి ఫస్ట్ డే అనేసి అయితే. ఇంకా చూద్దాము, తీసుకోవాలనిపిస్తుంది అనుకున్నాను. సో చూడాలి. ఇంకా 9:45 అవుతుంది. హాఫ్ అన్ అవర్కి సైలెంట్గా కూర్చున్నాను అనమాట. వచ్చేసి ఇప్పుడు లేసేసి ఏదో కాఫీనో టీనో ఏదో తినేసి లేదా టిఫిన్ చేసేసి ఏదో ఒకటి ఇంకా చేసేయాలన్నమాట. ఇంకా వచ్చేపాటికి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తే ఇంకా పని అయిపోతుంది. సో ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి. ఇంకా ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి. ఇంకా కంటిన్యూ అవుతుంది. సో చూసేయండి, ఓకేనా. ఇంకా మార్నింగే లేసాను కదా. అసలు అంటే ఇంకా హాలిడేస్ వచ్చినప్పటి నుంచి 8:30, 9 అలా అయ్యిందనమాట లేసేపటికి. నేను ఈరోజు వచ్చేసి ఇంకా 6కే లేసేసి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా కొంచెం నిద్ర కూడా వస్తుంది, ఎందుకంటే ఇంకా చాలా రోజులు అయింది కదా. అప్పుడే కొంచెం అలవాటు తప్పిపోయినట్టు అనిపించింది అనమాట. ఇంకెప్పుడెప్పుడే 12:30 అవుతుందా అని చూడగానే ఇంకా అలా తినేసి అలా కొద్దిసేపు కూర్చుని మొబైల్ చూస్తుండగానే టైం అయితే అయిపోయిందనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే బాబుని తీసుకొనేసి అయితే వచ్చేసారండి. ఇంకా చూస్తారు కదా, నేనైతే ఇంకా వెయిట్ చేస్తున్నాను మా బాబు కోసము. ఇంకా వచ్చారు, ఇంకా అవన్నీ కూడా చూపిస్తున్నాడు అనమాట. ఇంకా అక్కడేనే ఇంకా తర్వాత చెప్పులు షూ అంతా కూడా తీసేసి అయితే ఇంకా వస్తూ ఉన్నాడు. నేనైతే ఇంకా అలాగే ఇంకా వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఇంకా మా హస్బెండ్ అయితే లోపలికి అయితే వచ్చేసారనమాట. తనైతే ఇంకా కాళ్ళు బిజీ అయిపోయారు. ఇంకా నాకు అవి పాప్కార్న్ ఇష్టం అనమాట, ఇలా కాల్చి ఉండేటివి తినడం అంటే చాలా ఇష్టం. ఇంకా అవి నా కోసం అయితే ఇంకా తీసుకొచ్చేసారు. డైలీ కూడా తెస్తూ ఉంటారండి అవి. ఇక్కడైతే మా బాబు అక్కడే చూపిస్తున్నాడు అనమాట. నేనైతే లోపలికి వచ్చేసి చూపించేసాయి అనేసి అయితే చెప్తున్నాను. తనైతే ఎగ్జైట్మెంట్ ఫస్ట్ రోజు కదండి, చాలా బాగా హ్యాపీగా ఉన్నాడనమాట. ఇంకా అవన్నీ కూడా ఇంకా మా హస్బెండ్ అంగట్లో అయితే ఇప్పించేసాడు షాప్లో. ఇంకా అది వచ్చేసి ఇంకా స్కూల్ వాళ్ళు ఇచ్చారు. నేను ముందులో చూపించాను కదా, వెల్కమ్ చెప్పినప్పుడు ఇచ్చేసారు గిఫ్ట్ అనేసి అయితే. అది అండి. ఇంకా
ఇవన్నీ కూడా ఇంకా తీసేసుకుని వచ్చేసాడనమాట. ఇంకా నేనేమన్నా ఫీల్ అయ్యాడేమో ఏమో అని అడుగుతూ ఉన్నాను. ఏం లేదు బాగుంది అని చెప్పారు. అండ్ టీచర్ కూడా కొంచెం చేంజ్ అయ్యారు. ఫస్ట్ జూనియర్ కేజీకి ఉన్న టీచర్స్ కాదనమాట, ఇంకా సీనియర్ కేజీ అంటే చేంజ్ అయ్యారు. ఇంకా ఇదండి, ఇక్కడ వచ్చేసి ఇంకా స్నాక్స్ తిన్నాడా లేదా ఏంటి అనేది అయితే ఇంకా చూస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఇంక చూపించు అనేసి అయితే తనే చెప్తున్నాడు అనమాట. ఇంకా అలా తన కోసం, తన సాటిస్ఫాక్షన్ కోసం అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఇదండి ఫైనల్లీ ఇంకా స్కూల్కి అయితే వెళ్ళేసి అయితే ఫస్ట్ రోజు అయితే ఇలా బాగా మంచిగా హ్యాపీగా వెళ్ళేసి వచ్చేసాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అండి, ఈవినింగ్ 5 ఆ టైంలో అయితే ఇంకా మ్యాంగో అయితే తింటూ ఉన్నామన్నమాట. ఇంకా బాబు అంటే చాలా రోజులు అయింది మ్యాంగో తెచ్చేసి, ఎందుకో తినడానికి ఇంట్రెస్ట్ రాలేదు. ఇప్పుడు ఇంకా మా బాబు చూసి కిచెన్లో ఉంటే తీసుకొని వచ్చేసాడనమాట. మ్యాంగో కోసి ఇవ్వు నాకు అనేసి అయితే ఇంకా తనకైతే ఇంకా కట్ చేసి అయితే ఇచ్చేసాను. నాకు తెలియక ఇలా చిన్న చిన్నగా కట్ చేశానండి. మా బాబు అయితే అరచేస్తాడనమాట. ఇలా కాదు కదా నేను చెప్పింది, ఇంకా అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి మ్యాంగో కట్ చేయడం కూడా, ఇలా వెడల్పుగా కట్ చేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడము. అది తన మొబైల్లో బాగా చూస్తాడు కాబట్టి అలా కట్ చేసి ఇచ్చేదాన్ని నేను కూడా ఎప్పుడు కూడా. ఇంకా తనకు బాగా అలవాటు అయిపోయింది, అలా కట్ చేసి ఇస్తే బాగా ఇష్టంగా తింటాడు. ఈసారి ఏమంటే బై మిస్టేక్ అలా కట్ చేశాను కాబట్టి ఇంక తన నా పైన అరుస్తున్నాడు, ఇలా చెప్తున్నాడు అనమాట, ఇలా కట్ చేయాలి కదా, అలా కట్ చేయాలి కదా అనేసి అయితే ఇంకా సారీ చెప్పేసాను. సారీ చెప్పి దానికి అలా కట్ చేసి ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇలా కట్ చేయొద్దు అనేసి అయితే నాకే క్లాస్ ఇస్తున్నాడండి. ఎంత పెద్దవాడైపోయాడు మా బాబు అయితే నిజంగా. ఇంక ఇక్కడైతే తింటున్నాడు. ఇంకా టేస్ట్ ఎలా ఉంది అనేసి అయితే నేనైతే అడుగుతూ ఉంటే సూపర్ అనేసి అయితే ఇంకా వీడియో చూసి చెప్తున్నాడు అనమాట. తనకైతే ఇంకా వీడియో నేను ఎప్పుడు కూడా వీడియోస్ తీస్తుంటాను కదా, తనకు కూడా వీడియోస్ పిచ్చి ఎక్కువైపోయింది అనమాట నాతో పాటు. ఇంకా ఇదండి ఫైనల్లీ ఇలాగైతే ఇంకా ఫస్ట్ డే అయితే ఇంకా స్కూల్ వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ అన్నట్టు ఇంక ఫస్ట్ డే అయితే ఇలా మంచిగా గడిచిపోయిందనమాట. ఇంకా నైట్కి అయితే ఇంకా డిన్నర్ ఏది చేయాలో కూడా అర్థం కాలేదండి, ఏం చేయాలో ఏం చేస్తానో కూడా తెలియదు అనమాట. ఇక్కడికైతే ప్రెజెంట్ ఇంతవరకు అయితే ఇలా జరిగింది. ఇంకా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారులేండి, ఇంకా మా హస్బెండ్ లేరు, నేను మా బాబు ఇద్దరమే ఇంకా మంచిగా మ్యాంగో అయితే తినేసి కొద్దిగా రెస్ట్ తీసేసుకుని తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసేసి ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుందండి నాకు రొటీన్. ఇంకా మామూలు ఇంకా బాబుకి హోంవర్క్ ఇంకా అది ఇది అనుకుంటూ ఫుల్ లైఫ్ అంతా బిజీ అయిపోతుంది అనమాట. ఇంకా ఇన్ని రోజులు బాగా రెస్ట్ తీసుకున్నదంతా కూడా ఇప్పుడు ఇంకా ఫుల్ బిజీ అయిపోతుంటాము. ఇంకా ఏం చేయాలి తప్పదు, ఇంకా మన రొటీన్ వ్లాగులు ఇవే అనమాట. సో ఇంకా ఇక్కడైతే ఇంకా తినేస్తున్నామండి మ్యాంగో అయితే. సో ఇది ఇంకా మీరు కూడా ఎంతమంది ఇలా అంటే మార్నింగ్ లేచేసి ఫస్ట్ డే ఇలా ఎంత మంచిగా పంపించారు పిల్లల్ని, ఏంటి ఇంకా ఏ క్లాసెస్ మీ పిల్లలు కూడా అనేది అయితే నాతో ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఫైనల్లీ ఇంకా మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చేస్తే చాలా అండి, ఎందుకంటే చూస్తున్నారు, వ్యూస్ అయితే పర్లేదు, నాకున్నటువంటి సబ్స్క్రైబర్స్కి నాకు వస్తున్న వ్యూస్కి పర్లేదు అనిపిస్తుంది, ఇంకా రావాలి. కానీ మన చేతుల్లో ఏముంది చెప్పండి, అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది, నా చేతుల్లో ఏం లేదు. ఓన్లీ వీడియో తీయడమా అప్లోడ్ చేయడం, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం, అది లక్ అనమాట. మన తలరాత బాగుంటే ఏదైనా సరే మనకు మంచి జరుగుతుంది. తలరాత బాగాలేనప్పుడు ఎవరు కూడా మార్చలేరనమాట. సో ఇంకా మనం చేసే ప్రయత్నం చేయాలండి, ఆగకూడదు. ఎంతైనా సరే ఇప్పుడే కాదు, ఇంకా ఒక 10 సంవత్సరాలకైనా సక్సెస్ అవుతాము అనే ఒక చిన్న హోప్ తోటి ఖచ్చితంగా అవుతాను అనే నమ్మకం నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఇంకా ఎక్కడ కూడా అంటే స్టాప్ చేయలేదన్నమాట, నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి. ఇంకా సో ఇదన్నమాట. ఇంకా మీరు లైక్ చేసినా లైక్ చేయకపోయినా, చూసినా చూడకపోయినా, సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా, నేనైతే నా వీడియోస్ నా పిచ్చి మాత్రం ఆగదనమాట ఇంతటితో. ఇంకా ఎందుకంటే నాకు స్వీట్ మెమొరీస్ అయినా ఉంటాయన్నమాట. బాగా చిన్నపిల్లలు ఇట్లా చిన్న ఏజ్ ఉన్నటువంటి కూడా వాళ్ళు కూడా మళ్ళీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా. అప్పుడు ఇలా ఉండేమా అలా ఉండేమా అనేసి అయితే వాళ్ళు కూడా మెమొరీస్ ఉంటాయి కదా. సో అందుకోసమే నేను ఇంకా అప్లోడ్ చేశాను, తప్పదు. కానీ ఏదో ఒకరోజు సక్సెస్ అవుతాననే నమ్మకం నాకైతే ఉందన్నమాట. ఆ నమ్మకాన్ని మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారనేసి అయితే నేను కూడా మీ నుంచి ఆశిస్తున్నాను అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అనమాట. సో ఫైనల్లీ ఇదండి మన వీడియో వచ్చేసి, వాటి వీడియో అయితే ఇదనమాట. సో ఎలా ఉంది ఏంటి అనేది అయితే తప్పకుండా నాతో అయితే షేర్ చేసేసుకోండి. ఇక్కడైతే ఇంకా మేమైతే మ్యాంగో తినుకుంటూ నాది మా బాబుది ఆట అయితే మా ఇద్దరి ఆట ఇలా అయిపోయిందనమాట.
ఇంకా ఎక్కువ నా బాబుతో నేను ఆడుకుంటూ ఉంటానన్నమాట. తను కూడా నాతో ఎక్కువ ఆడుకోవడానికి ఇష్టపడతాడండి. ఆడుకుందాంరా మమ్మీ అనేసి అయితే ఎప్పుడు నన్ను పిలుస్తూ ఉంటాడనమాట. ఇంకా తనకి ఎవరు చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ అంత నేనే అనమాట. చిన్నపిల్లనే నేనే, పెద్ద పిల్ల అయినా నేనే, అమ్మాయినా నేనే అన్నట్టు. సో ఇంకా ఫైనలీ ఇదండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సపోర్ట్ చేస్తారనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. బాయ్ అండి అందరికీ.